హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు పూతికొలసలో జరిగే సంతను చూపించబోతున్నాను. ఇది ట్రైబల్ మార్కెట్ అన్నమాట. ప్రతి బుధవారం జరుగుతుంది పూతికొలసలో. చూడవచ్చు, ఈరోజు అయితే సీతాఫలాలు చాలా ఎక్కువ వచ్చాయి. చూద్దాం ఒకసారి సీతాఫలాలు. చూడండి, అంతా సీతాఫలాలు. చూడండి, కొన్ని బేరం వెళ్ళిపోతున్నాయి అన్నమాట. చూడొచ్చు, అన్ని సీతాఫలాలు చూడండి, ఆల్రెడీ బేరం అయిపోయి కొన్ని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఎలాగపోయా బుట్ట అయిపోయింది, అమ్మేశారా? ఎలాగమ్మారు? ఎలాగమ్మావు? 500. ఓకే. ఎవరు అరటికాయలు? ఎవరు నీవండి? ఎవరు అరటికాయలు? ఎవరు భయ్య అరటికాయలు? ఎవరు లేదా? చూడొచ్చు ఫ్రెండ్స్, ఎంత సీతాఫలాలు. అన్ని సీతాఫలాలు అన్నమాట పూతికొలస సంతలో. నువ్వు మళ్ళా 500 నూట ఇస్తున్నావా? 10 మంది ఇస్తున్నావా? సంత ఎలాగైనా ఉంటుంది. ఎంత కడిగారండి? అదే 300 కడిగారు బుట్ట. ఆయన ఎంత చెప్తున్నాడు? 900. 900 చెప్తున్నాడు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు బాగా మార్కెట్ వీక్. ఓకే. చూడొచ్చు ఫ్రెండ్స్, అన్ని సీతాఫలాలే. ఇంకా బేరం అవలేదా? ఎంత చెప్తున్నా బుట్ట? 750. ఓకే. కొంచెం రేట్ బాగున్నట్టుంది ఈరోజు. రేట్ ఎక్కువ ఉంది. తీసుకున్నారండి అవి? 1400 చెప్పి కొంటాం. పోయించుడు ఇదంతా పోయింది. ఉన్నట్టు బేరం చెప్పాలి. 1400. మీరు ఎంత అడుగుతున్నారు? ఎంత అడగలే. 1400 చెప్పారని పోయింది. ఇచ్చిన రేటు చెప్పలేదు తమ్ముడు. చూడొచ్చు, ఏ ఊరమ్మా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? ఎలా వచ్చారు మరి? ఆటోలో వచ్చారా? ఏంటమ్మా? 60 రూపాయలు ఛార్జ్, అటు ఇటు కలిపి. ఓకే, 30 రూపాయలు. ఎవరో మరి అరటికాయలు ఇవి? ఇవేనా? ఎలాగమ్మా, ఎలా చెప్తున్నారు అరటికాయలు? అరటికాయలు అమ్మేశారా? ఎంతకమ్మారు? అదే ఎంతకమ్మారు అంటున్నా? ఎంతకమ్మారు? 150. ఓకే. ఒకటి 150. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ బేరం అయినా అనమాట. బేరం పట్టుకెళ్ళిపోతున్నారు అనమాట. చూడండి, వెనకతల పెద్ద కొండలు అన్నమాట. ఈ కొండల మీద జరుగుతుంది పూతికొలస అంతా. ఏంటి అడ్డాకులా అమ్మడానికేనా? ఎంత భయ్యా? 10 రూపాయలు లెక్క.
చూడండి మొత్తం సీతాఫలాలు అనమాట. మొత్తం సీతాఫలాలు వచ్చాయి. సీతాఫలాలు, అరటికాయలు. అలాగే నిమ్మకాయలు ఎలా చెప్తున్నారు? ఎలా చెప్తున్నావు బాబు? చెప్తున్నా 500కి. 500? ఎంత అడుగుతున్నారు? 400 అడుగుతున్నారు. 400 అడుగుతున్నారా? 300 400 అడుగుతున్నారు. ఈ చీపుర్లు ఎవరు? నువ్వేనా? ఎలాగ చీపుర్లు? 50 రూపాయలా? చూడండి ఫ్రెండ్స్, మొత్తం సీతాఫలం అన్నమాట. చూడండి, అయిపోయిన వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు పొదిగోలు సంతలో. చూడండి, చుట్టూరు కొండల మధ్య జరుగుతుంది. పిల్లలు ఉంటాం, చిన్న కాయలు పెద్ద కాయలు కావాలంటే అవుద్దా? పెద్దకాయలు అడుగుతున్నాడు ఆయన. పెద్దకాయలు అడుగుతున్నాడు. పెద్ద కాయలు కావాలంటున్నా, చిన్న కాయలు వద్దంటున్నా. చిన్న కాయలు పిల్లలు పుట్టుకుంటా పెద్దవాళ్ళమ్మా. ఫ్రెండ్స్ చూడండి, సంతలో. ఏ ఊరమ్మా మీది? ఎంత దూరం ఉంటుంది ఇక్కడి నుంచి? 3 కిలోమీటర్లు. ఎలా ఆటోలో వచ్చారా? నడుచుకొని వచ్చారా? ఎంత చెప్తున్నారు బుట్ట? 450 అడుగుతున్నారా? మీరని చెప్తున్నారు. 800 అడుగుతున్నారా? సగానికి సగం. ఏంటంటే చెప్పు వదిలేస్తాను. నాకు ఎంత కొన్ని రావడం నాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు చెప్తావా? తీసుకెళ్ళి 150 నేను వెళ్ళిపోతాను. తెలిసినోడు లేనప్పుడు తీసుకొచ్చి ఇంటికి దొరకడి తేరా తేరని తీరుతాము. ఎంతప్పుడు కొంచెం పండం కొంచెం ఉందా? ఒక మాటకి 10 మాట చూపుతాను. నేను కాలిపోతాను. ఎంత పండు బాగుందా చూడరా. అన్నీ అవుతుంది. అయిపోయండి ఇవి. ఎంతకెళ్ళి మొత్తం ఎంతకెళ్ళి భయ్యా? 500 బుట్ట. 500 తక్కువ అంటే తక్కువ. కిందటి వారం కారణం ఏంటి తక్కువ అవడానికి? షావుకారులు వస్తే మీకు అయిపోతుంది తొందరగా.
ఫ్రెండ్స్ చూడండి, బేరం అయిపోయాయి అన్నమాట. బేరం అయిపోయి తీసుకెళ్తున్నారు. చూడొచ్చు మనం. ఎలా తీసుకున్నారండి అవి? రెండు బొట్లు కలిపి 1000 రూపాయలు. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, 2 బొట్లు 1000 రూపాయలు అంట. చూడండి, కొన్ని రెడ్గా కూడా ఉన్నాయి. ఏంటమ్మా రెడ్గా ఉన్నాయి? ఎలా ఉంటాయా? ఇది టేస్ట్ ఏమైనా డిఫరెంట్ ఉంటుందా? ఏవి తీయగా ఉంటాయి? ఏవి రెడ్డా వైటా? రెడ్ ఇంకా స్వీట్ ఎక్కువ ఉంటుందా? మరి కొంచెం తక్కువ వచ్చాయి కదా. చెట్టుకి తక్కువ ఉంటాయి ఇవి రెడ్ కలర్. ఎక్కడమ్మా? ఏ ఊరమ్మా మీది? ఎలాగండి నిమ్మకాయలు ఇవి? ఎలాగా? 900 మీరు చెప్తున్నారా నిమ్మకాయలు? ఎంత అడుగుతున్నారు వాళ్ళు? 800కి అడిగారా? ఇవ్వలేదా మీరు? 900 ఫిక్స్ అంతే, ఇంకా తగ్గింపు ఏం లేదు. ఇవాళగా సీతాఫలాలు 200? మీరెంత చెప్పారు? 350. తగ్గించే సమస్య లేదు. చిన్న బోండకాయ అడుగున తీసుకున్నారండి అల్లం? ఎలా తీసుకున్నారు ఇది? అది అక్కడ 170 రూపాయలు తీసుకున్నాను. 150 మొత్తం? మొత్తం అంతే 2 కేజీలు అవుద్ది. 2 కేజీలా? ఓకే. అది తప్పలేదు అనుకోకుండా కొని. ఎలా తీసుకున్నారు? ఏమండి ఎలా తీసుకున్నారు నిమ్మకాయలు? 300 అవి? ఫ్రెండ్స్ చూడండి, ఈ పొతుగు వలస అంతా చుట్టూరు కొండలు అనమాట. కొండల మధ్య జరుగుతుంది. చూడండి, ఇంత చుట్టూరు కొండలు చూడొచ్చు. మొత్తం ఈరోజు అంతా సీతాఫలం బాగా వచ్చింది అనమాట. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మంచి సపోర్ట్ ఉంటుంది, మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. థ్యాంక్ యూ ఆల్.